హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రావణి బ్లాగ్స్ ఫ్రెండ్స్. మనం ఇప్పుడు గోంగూర పుల్లగూర చేసుకున్నాం ఫ్రెండ్స్. ముందుగా గోంగూర రెండుసార్లు, ఇది ఎర్ర గోంగూర, ఇది రెండుసార్లు నేను కడిగి తీసుకుంటాను ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, గోంగూర కడిగి నేను కుక్కర్లో వేసుకున్నాను. కారానికి తగినంత పచ్చిమిర్చి, టమోటా ఒక 2 కానీ 3 కానీ, పచ్చిమిర్చి నాకు కొంచెం కారం తక్కువ, అందుకని ఎక్కువ తీసుకున్నా. టమాటా 3 కానీ 4 కానీ తీసుకుని 3 వేసుకున్నాను. ఇప్పుడు వేసుకున్నాను కుక్కర్లోకి. కొద్దిగా పసుపు వేసుకున్నాం. కొంచెం పసుపు ఎక్కువగానే వేసుకుంటాను ఫ్రెండ్స్. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని విజిల్ పెట్టుకున్నాం. నేను ఒక విజిల్ పెట్టుకొని తీసేస్తాను. నేను కుక్కర్ మూసిపెట్టి ఒక విజిల్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఒక విజిల్ కానీ 2 కానీ పెట్టుకొని ఆఫ్ చేద్దాం. ఆ తర్వాత మనము ఉల్లిపాయ తీసి కట్ చేసుకున్నాం. ఇప్పుడు రోట్లోకి తెల్లపాయలు, జీలకర్ర వేసుకున్నాను. ఇది కొంచెం దంచుకున్నాం. ఇప్పుడు మనం రోట్లోకి ఉప్పు వేసుకున్నాం. రాళ్ళు ఉప్పు వేసుకున్నాం. టేస్ట్కి తగినంత రాళ్ళు ఉప్పు. తర్వాత మన గోంగూర, టమోటా, పచ్చిమిర్చి ఒక విజిల్కి అయిపోయింది. ఇప్పుడు రోట్లో వేసి దంచుకున్నాం. ఇప్పుడు గోంగూర అయితే అయిపోయిందండి. రోట్లో నుండి తీసి మనం గిన్నెలో వేసుకొని పోపు పెడదాం. ముందుగా మనం బాండ్లీ పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు మనం బాండ్లీలో ఆవాలు, జీలకర్ర, తర్వాత శనగబాయలు చాలా బాగుంటుందండి గోంగూరలో టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. తర్వాత నేను ఎండుమిర్చి, కరివేపాకు, 2 ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాను. మన ఆవాల దాంట్లో వేసుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు గోంగూరది వేసుకున్నాం. మన టేస్టీ గోంగూర కర్రీ అయిపోయింది. ముందుగా కావాల్సిన పదార్థాలు, తయారు విధానం మరోసారి. ముందుగా ఫస్ట్ గోంగూర నేను ఎర్ర గోంగూర తీసుకున్నాను. 2 సార్లు వాష్ చేసి పెట్టాను. తర్వాత కుక్కర్లో కానీ బాండ్లీలో కానీ పెట్టుకోవచ్చు. నేను కుక్కర్లో పెట్టాను. కుక్కర్లో గోంగూర వేసి 3 టమోటాలు, పచ్చిమిర్చి, పసుపు వేసి మూసిపెట్టాను. ఒక 2 విజిల్ వస్తేనే ఆఫ్ చేసేసాను. తర్వాత రోట్లో తెల్లపాయలు, జీలకర్ర వేసి దంచుకొని కొంచెం ఉప్పు, మనకు టేస్ట్ తగినంత ఉప్పు వేసుకుని, తర్వాత మనం ఉడకబెట్టిన గోంగూర తీసి వేసుకున్న తర్వాత అదంతా అయిన తర్వాత మళ్ళీ పోపు పెట్టాను. పోపులో కావాల్సిన పదార్థాలు తయారు. ముందుగా ఆవాలు, జీలకర్ర, ఎర్రగడ్డ, కరివేపాకు, ఎండుమిర్చి అంతా వేసి ఆయిల్లో ఫ్రై చేశాను. తర్వాత మనం రుబ్బి పెట్టిన పేస్ట్ని తీసుకొని ఇది వేసి కూడా రోట్లో రుబ్బుకున్నాను. తర్వాత అంతా అయిపోయిన తర్వాత వేడి అన్నంలో ఒక ముద్ద పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం నాకు కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.